మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఇన్సూరెన్స్ ఉంటుంది వాళ్ళకేం పోతే నేను ఇప్పుడే చెప్తున్నాను, వాళ్ళకి రూపాయి ఇన్సూరెన్స్ లేదు. స్టాక్ మీద ₹1 కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేదు వాళ్ళు. ₹1 కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేదంటే ఎందుకంటే రకరకాల బజార్లో రకరకాల మాటలు వస్తుంటాయి. వాళ్ళకేముంది ₹1,00,000 కాల్ చేస్తారు, 20 లక్షలు క్లెయిమ్ చేస్తారు అని. ఇవన్నీ అబద్ధం సార్. ₹1 కూడా వాళ్ళది ఇన్సూరెన్స్ లేదు. అయినా ధైర్యంగా నిలబడినాడు. ప్రతిరోజు దాదాపు వారిని 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. బిజినెస్ ఒకటి పెంచుకుంటూ ఇప్పుడు ఈ స్థితికి వచ్చారు. వాళ్ళకి బెంగళూరులో కూడా ఫర్మ్స్ ఉన్నాయన. అట్లా రకరకాలుగా వ్యాపారాలు వాళ్ళ కొడుకులు వాళ్ళు విస్తరించారు. కానీ ఏదో ఇన్సూరెన్స్లు వస్తాయనో అవి వస్తాయనో ఇవి వస్తాయనో చేసిండేవి కాదు. ఎందుకంటే సభాముఖంగా వారు చెప్పలేకపోయినారు. కాబట్టి ఛాంబర్ తరఫున ఎక్కడైనా సరే అగ్ని ప్రమాదం అయితే వెంటనే పబ్లిక్ ఏమనుకుంటారంటే వాళ్ళకేంలే వస్తుందిలే అని. అవి వచ్చేటివి ఇచ్చేటివి అవన్నీ సున్నా. ఏదైనా మన కష్టం మనకి తప్పదు. ఇలాంటి ప్రమాదము ఇక ముందు మనం జరగకూడదంటే నేను దాంట్లో గమనించేదంటే మన నిర్లక్ష్యము. ఆ నిర్లక్ష్యంలో మొదటి భాగము మన వేస్ట్ సామాన్లు ఏదైతే అది డబ్బా ఉందో ఆడేసిరాపో ఇడేసిరాపో ఇంట్లో కానీ అంగట్లో కానీ వేరే ఎక్కడైనా సరే ఇది ఉందా ఈరోజు అయిపోయింది కదా ఇది ఆడబెట్టరాపో. ఊరినాడు వెనకలేసేది అది ఇంకో 10 ఏళ్ళకు కూడా మనకి పనికిరాదు. ఆడబెట్టేది ఇల్లు కట్టింటాము, ఒక అర్ధమూడి కంకర ఉంటుంది అట్లా పక్కన పెట్టింటాము. ఇంకొక 20 ఏళ్ళకి మనం ఎప్పుడో కట్టేది ఆ కంకర అది అట్లే ఉండాలి పక్కన. అది ఏమో ఏం కథో ఇంక్లూడింగ్ మీ అట్టబెట్టెలు వేస్ట్ ప్రతి ఇంట్లోన మనం తక్షణం చేయాల్సింది ఎవరెవరి ఇంట్లో వేస్ట్ ఉందో ఆ వేస్ట్ ఇచ్చేసుకోవాలా. యాక్చువల్గా మన పురాతనం నుంచి పెట్టారు భోగి మంటలని. ఎందుకు తెలుసా కార్యక్రమం? ఇలాంటి వేస్ట్ అంతా ఆడేసి మంట వేయాలని. కానీ ఎవరు పాటించడంలే మనము. కాబట్టి ఈ సందర్భంగా ఎందుకంటే సన్మానం చేసిన తర్వాత మాట్లాడాలా. సన్మానం చేస్తేనే కార్యక్రమం డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఈ సమయంలో ఫోన్ చేసిన పలికి మనందరి యొక్క యోగక్షేమాలు కానీ లేదా ఎలాంటి అవసరం వచ్చినా వెంటనే స్పందిస్తూ ఇతోధిక సేవలు అందిస్తున్న శాసనసభ్యులు గారి సోదరులు శ్రీ గుమ్మనూరు నారాయణ స్వామి గారికి హృదయపూర్వకంగా మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా కార్యక్రమంలో యాదవ్ కార్పొరేషన్ బోర్డు మెంబర్ అయినటువంటి నేను వారు ఒకటేసారి కౌన్సిల్లో కూడా ఉన్నాము. ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ గారు మీ అందరికీ తెలిసిన వ్యక్తే. అదేవిధంగా మస్తానప్ప గారు. ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడము ఇంత తక్కువ సంఖ్య అని అందరూ అనుకోవచ్చు. కానీ సడన్గా మేము నిన్ననే అనుకోవడము వెంటనే ఇన్ఫర్మేషన్ చాలా మందికి చేరిపోవడం వల్ల ఈ యొక్క సమస్య వచ్చింది సార్. ఈ సందర్భంగా గత 15 రోజుల క్రితం మనం అందరం కూడా గమనించిద్దాము. చాలా విషాదకరమైన ఘటన. పట్టణ మహాత్మా గాంధీ రోడ్డు ప్రధాన కూడల్లో ఉన్నటువంటి మమ్మీ డాడీ గార్మెంట్స్ దాదాపు 7 గంటల సమయంలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదము. మైన్ టౌన్ సెంటరు, అది కూడా ఫ్లేమబుల్ అంటే బట్టలు వెంటనే టకటక అగ్ని ప్రమాదం ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అందరూ బెంబేలెత్తి ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది, ఎంత ఆస్తి నష్టం జరుగుతుంది, ఎంత అని అందరూ ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఆ యొక్క యాజమాన్యం వారు బాధపడుతున్న సమయంలో ఒక్క ఫోన్ కాల్తోనే
శ్రీ నారా అశ్వత్థ గారు మొత్తం సిబ్బందితో సహా అక్కడికి వచ్చేసినారు. వెంటనే విత్తిందా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము 10 నిమిషాల్లో అక్కడ ఉన్నారు. మొదలు పెట్టినప్పటి నుంచి దాదాపు వాళ్ళు రాత్రి అంటే ఉదయం అనుకోండి, నెక్స్ట్ ఉదయం 3:30 నుంచి 4 గంటల వరకు కూడా అవిశ్రాంతంగా ఆ యొక్క మంటలు నరపడానికి ఏకదిశగా కృషి చేశారు. ఆ యొక్క కార్యక్రమం నవ్వుతో నా భవిష్యత్తు, ఎవరికి అలాంటి ప్రమాదం జరగకూడదు. కానీ ఆ యొక్క ప్రమాదాన్ని జరిగిన వెంటనే నివారించడంలో దాన్ని మాటల్లో వర్ణించలేను సార్. ఎందుకంటే నేను సార్ పక్కన చాలాసేపు ఉన్నాను. ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు కానీ వారి సోదరులు కానీ విషయం తెలిస్తేనే ఆ సమయంలో కూడా మొత్తం అందరితో పాటు వచ్చి మున్సిపల్ సిబ్బందిని కానీ ఎలక్ట్రికల్ సిబ్బంది కానీ అందరినీ కూడా అలర్ట్ చేస్తూ దాదాపు వారు కూడా 1.5-2 గంటల సమయం అక్కడుండి ఆ యొక్క మంటలు నార్పడంలో వారు వంటి కృషి చేశారు. ఉరవకొండ నుంచి ఫైర్ ఇంజిన్ తెప్పించారు, గుత్తిలో ఉన్నాయేమో అని ట్రై చేశారు. ప్రతి ఒక్కటి కూడా ఇది చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ మంటలు నార్పడంలో విశేష కృషి చేసినారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి అన్న గారికి చెప్పేది ఏమంటే, ఇంత సర్వీస్ ఉన్న ఇంత మంచి ఏమంటే దాని యొక్క కార్యదీక్షత కార్యదక్షత ఉన్న ఆర్పల్లా దాని వరకు కనీసం సార్ టీ తాగండి అంటే టీ కూడా తాగలేదు సార్. ఎన్నిసార్లు చెప్పినా కూడా టీ కూడా అవుతుంది, ఫస్ట్ పని అయిపోవాలి. భోజనం తెప్పిస్తామంటే అవసరం లేదండి, మేము అక్కడికి పోయి భోజనం చేస్తాము, ఏమి ఇబ్బంది లేదు అని ప్రతి నిమిషం కూడా ఆ కార్యంలో నిమగ్నమై, ఎందుకంటే ఆ సమయంలో డైరెక్టర్లు ఎక్కువ, ఒకరు వస్తారు ఈ సైడ్ కొట్టంటారు, ఒకరు వస్తారు వెనకాల నుంచి రా అంటారు, ఇంకోరు వస్తారు దాంతో కొట్టంటారు, ఇంకోరు వస్తారు ఇట్లా రకరకాల సూచనలు. అవన్నిటినీ కూడా ఓపికతో భరిస్తూ అట్లే చేస్తాను చూస్తాను అన్ని చేసి ఆ యొక్క కార్యక్రమంలో అత్యంత అద్భుతంగా మనందరికీ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరిగింటుంది. ఆస్తి నష్టాన్ని కూడా తక్కువ కావడంలో కృషి చేసినటువంటి అశ్వత్థ గారిని సన్మానించాలని అనుకోవడము, వెంటనే వారు కూడా అంగీకరించడము. అన్నా ఇది మా సన్మానం చిన్నది సార్కి. నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే, జిల్లా అవార్డుకి రాష్ట్ర ప్రభుత్వ అవార్డుకి వారిని పేరుని నామినేట్ చేసే విధంగా మీరు ఎమ్మెల్యే గారికి చెప్పించాలి. ఎందుకంటే ఇలాంటి సర్వీసు చేసే వాళ్ళని మనం గుర్తిస్తే ఇంకా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని నా అభిప్రాయము. కాబట్టి ఆ దిశగా మీరు కృషి చేయాలని కోరుతా ఉన్నాను. జోకే ఆడవాళ్ళంటే ఎవడు మంట పెడతారప్ప అంటారు. ఆ యొక్క ఫైర్తో మంటతో ప్రతి నిత్యము అనుబంధం ఉండేది లేడీస్కే. ఎందుకంటే ఉదయం లేస్తేనే స్టవ్ ఆన్ చేయాల, మళ్ళా కాఫీ చేయాలా, టీ చేయాలా, టిఫిన్ చేయాలా, మళ్ళీ రాత్రి భోజనం చేయాల. ప్రతి నిత్యం కూడా ఆ యొక్క అగ్నితో అనుబంధం ఉండేది లేడీస్కి. మనలో కూడా కొంతమంది సిగరెట్ అలవాటు ఉంటే ఉంటుంది, అది వేరే కదా. ఈ యొక్క కార్యక్రమానికి సారు ఆ యొక్క మంటలు నడుపుతున్నప్పుడు గమనించాను, ఒక జనరేటర్ పంపు జనరేటర్ ద్వారా ఈజీగా అంటే దాదాపు 30 లక్షల వ్యయం అవుతుంది ఒక ఫైర్ ఇంజన్ కావాలంటే. దాదాపు 50,000 రూపాయల వ్యయంతో కూడా 3 అంతస్తుల దాకా ఫైర్ నడపచ్చు. దాన్ని గమనించాను. సార్ వాళ్ళ దగ్గర ఉండేది ఒకటి పాతది ఉంది, అది కూడా సరిగా పనిచేస్తూ ఉంది, చేయకపోవడం రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సార్ అది కావాలంటే మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా కానీ వేరే అసోసియేషన్ ద్వారా ఇస్తాము అని అడిగితే దాని యొక్క స్పెసిఫికేషన్ అంతా చెప్పారు. మాట వచ్చి ఆ రోజు రాత్రే శ్రీ వంకదారు ప్రకాష్ కుమార్ గారు, మా మర్చెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి, వారికి చెప్పినాను ఇట్లా ఉంది, మనం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మాట్లాడాలంటే వారి శ్రీమతి ప్రస్తుతం మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి వంకదారు జయలక్ష్మి గారు, అన్న మేము ఎంతైతే ఉందో అది మేమే ఇస్తాము, మేమే దానికి స్పాన్సర్ చేస్తామని ముందుకు వచ్చాము. అప్పుడు అనుకున్నాము ఉదయం నేను కూడా వేరే ఊరికి పోవాల్సింది, నెక్స్ట్ డే మార్నింగ్ సార్ దగ్గర అంతా కలిసి ఇట్లా అని చెప్పినాము. నేను కూడా వేరే ఊరికి అనంతపురం పోవాల్సింది. 1 గంటలోనే ఆమె స్పందించి అది ఎంత అవుతుందో చెప్పండి, అది ఇస్తామని చెప్పారు. వారికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. ఇందాక చెప్పానే ఆ మంటలు ఆర్పడంలో కూడా వారు మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. వారికి ఆ భగవంతుడు వారి అసోసియేషన్కి వారికి భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ
ఈ యొక్క కార్యక్రమానికి పిలిచిన వెంటనే మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాపకం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఆఫీసర్లో, గవర్నమెంట్ ఆఫీసర్లో అతి వేగంగా పనిచేసేదంటే వాళ్ళు ఏ కండిషన్లో ఉంటారో మనకు అర్థం కాదు. చెప్పిన ఫోన్ చేసిన మంటల్లో వచ్చిన 5 నిమిషాలకే వాళ్ళు అటెండ్ అవుతారు. ఆ కార్యక్రమాన్ని అసలు అప్పటి వరకు వాళ్ళు రాకముందు ఆ మంటలు చూసి ఎంతో భయం ఉంటుంది. కానీ ఆ మంటలు వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఎంత సున్యాసంగా దాన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారంటే నిజంగా వాళ్ళు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ రోజు మమ్మీ డాడీ గిరి అది ఒక 35 ఏళ్ల సంస్థ. అటువంటి సంస్థ ఎప్పుడూ లేనిది ఆ రోజు రాత్రి 7 గంటలప్పుడు జరిగినప్పుడు నిజంగా ఆ ఫోటోలు నేను ఆ రోజు ఊర్లో ఆ ఫోటోలు ఆ ఇన్స్టాగ్రామ్లు చూస్తా అంటే ఎంతో భయంకరంగా ఉంది. అటువంటి భయంకరంగా వాతావరణంలో కూడా ఎంతో ధైర్యంగా వాళ్ళు పనిచేస్తూ ఆ కంట్రోల్ చేయడం నిజంగా గ్రేట్. ఆ వార్డు కౌన్సిలర్ అయినా నాకే 2 నిమిషాలకే ఎమ్మెల్యే గారు వస్తున్నారని వాళ్ళ పిఏ గారు, ఎమ్మెల్యే గారు, నారాయణ సామన్న గారు వస్తున్నారు ఆ వార్డుకి అని చెప్పి అక్కడికి అగ్నిమాపకం దగ్గరికి వస్తున్నారంటే నిజంగా వాళ్ళు ఆ రోజు ఊర్లో ఉండడం, వాళ్ళు అక్కడ సుమారు 1.5 సేపు ఉండి అది స్పందించి దాన్ని కంట్రోల్ అయ్యేంత వరకు కూడా అక్కడే ఉన్నారు. మన ఊర్లో ఇంకొక సమస్య ఉందనా మీరు కూడా తెలుసు. ఆ అగ్నిమాపకం మనకి ఆ ఫైర్ ఆఫీసర్ వచ్చి కసాపురం రోడ్డు ఉంది. ఆ బ్రిడ్జి ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుందో తెలియదు. మనం ఇమీడియట్గా ఆ బ్రిడ్జిని రెడీ చేసుకుంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడు చాలా ఉపయోగం. ఎందుకంటే ఆ ట్రాఫిక్ జామ్ అయిందంటే ఆ బండి ఉన్నా కూడా ఇబ్బంది అవుతుంది. మనం దాన్ని ఇమీడియట్గా అన్న కూడా చెప్పినారు మన దీంట్లో కూడా ఆ బ్రిడ్జి ఇమీడియట్గా క్యూర్ చేస్తామని. అది కూడా ఇమీడియట్గా చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఈరోజు మహిళా మండలి వారు ఈ జనరేటర్ పంపించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక ఫైర్ ఇంజన్ కొనాలంటే సుమారు 40 లక్షలు కావాలా. మనకి ఎమర్జెన్సీ పడిందంటే మనకు వాటర్ ట్యాంక్ తెచ్చుకున్నా కానీ దీన్ని కనెక్షన్ చేసి సుమారు ఇప్పుడే సార్ తోడిన 3 అంతస్తుల వరకు దీన్ని వాటర్ చేయొచ్చు అని చెప్పి జనరేటర్ ద్వారా చేయొచ్చు అన్నారు. ఇట్లాంటిది ఉండడం వల్ల మనకి 2 వాటర్ ట్యాంకులు ప్రయోజనం వస్తుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని మన మహిళా మండలి వారు చేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఆ మమ్మీ డాడీ గిరి షాపు సాహసపేతంగా ఆ మంటల్ని ఆర్పి జయప్రదం చేసినందుకు వాళ్ళకి సన్మానం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై వాసవి. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. మొన్న జరిగిన ఫైర్ ఎవరికి ఎప్పుడు అలా జరగకూడదు అని అమ్మవారిని కోరుకుంటూ ఈ మంచి అవకాశం మాకు ఆరోగ్య సంఘం వాళ్ళు ఇచ్చినందుకు మా జిల్లా ఆరోగ్య సంఘం మహిళా మండలి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. జరిగిన సంఘటన అందరికీ తెలిసినదే. దాని బాధ వర్ణనాతీతం. మరి దాన్ని వర్ణిస్తూ మన చేంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ ఆడవాళ్ళ గురించి 2 మాటలు చెప్పారు. ఆడవాళ్ళకి చాలా తెలుసు ఎవరికి ఎంత మంట పెట్టాలా, ఏ వంటకి ఎంత పెట్టాలి, ఎంత తగ్గాలి, ఎప్పుడు తగ్గాలి అన్నీ తెలుసు వాళ్ళకి. వాళ్ళ గురించి మనం చెప్పుకోవాల్సిన అంటే వాళ్ళు ఎంత పోయినా తక్కువ. మేమున్నాం ముందు అని చెప్పి ఈరోజు జరిగిన కార్యక్రమానికి మరి మా వంతు సహాయం అందిస్తున్నామని చెప్పేసి జిల్లా మహిళా మండలి వారు మరి ఈ యొక్క అగ్నిమాపక కేంద్రానికి దాదాపుగా అది వస్తువు యొక్క అమౌంట్ ఎంతని కాదు, అది చేసే సర్వీస్ ఎంతది. ఎందుకంటే ఇక్కడ గమనించాల్సింది ఒకటి, ఫైర్ ఇంజన్లు 2 కాదు 3 కాదు ఎన్ని ఉన్నా కానీ దాంట్లో అది పనిచేసేది ఎప్పుడు పనిచేస్తుంది, దాంట్లో నీళ్లు ఉన్నంతవరకే పనిచేస్తాయి. నీళ్లు లేనప్పుడు మళ్ళీ నీళ్లు నింపుకొని రావాలి. ఆ గ్యాప్లో మరి ఏం చేయాలి, ఆ గ్యాప్ను కూడా ఫిలప్ చేసే దానికోసము మరి యొక్క మహిళా మండలి వారు ఒక బూస్టర్ పంప్ అంటే డ్రమ్ములో నీళ్లు కావచ్చు, లేకుంటే సంపులో నీళ్లు కావచ్చు, ఒక మోటార్ నీళ్లు కావచ్చు, ఏవైనా సరే ఆ గ్యాప్లో కూడా ఆ యొక్క మంటలు ఆర్పేదానికి కావాల్సినటువంటి సామాగ్రిని దాన్ని అందుబాటులో తీసుకొచ్చి మరి వీరికి అవసరం ఎప్పుడు వస్తుందో చెప్పలేము, అది ఏ టైం ఎట్లా ఉంటుందో తెలియదు, అన్ని వెంటనే స్పందించడం, మరి దానికి తగ్గట్టుగా దానికి కావాల్సిన అనుకూలం ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆలోచన చేయడం, దానికి మరి చేంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ గారు స్పందించి దాన్ని వెంటనే అరేంజ్ చేయడం, మరి అధికారి గారు కూడా దాన్ని వెంటనే ఇక్కడ తెప్పించడం.
ఎందుకంటే ఏ రోజు ఏ నిమిషం ఎక్కడ ఎలా ఉంటుందో చెప్పలేం. ఇస్తున్నప్పుడు దాని యొక్క సేవా కార్యక్రమం మనం గుర్తించి దానికి మనం గుర్తింపు ఇవ్వడమే మన గుంటకల్ యొక్క చేంబర్ ఆఫ్ కామర్స్ కానీ, ఈ మహిళా మండలి వారు కానీ, వ్యాపారస్తులు కానీ చేయాల్సిన గుర్తింపు. మరి అందులో భాగంగా మొన్న జరిగిన కార్యక్రమంలో కూడా ఎంతో సాహసోపేతంగా మరి యొక్క దాదాపు రాత్రి 3 వరకు కూడా 3 వరకు అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే 5th ఫ్లోర్ జరిగింది. మరి ఎప్పుడైనా కిందికి రావచ్చు 5th ఫ్లోర్ నుంచి, కానీ ఆ యొక్క 5th ఫ్లోర్ మాత్రమే కిందికి రాకుండా దాన్ని కాపాడే దాంట్లో ఫైర్ డిపార్ట్మెంట్ మొత్తం వారు పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరి మనం వారికి ఎంత గౌరవించినా తక్కువని చెప్పేసి నాకు తెలియజేస్తూ వారిని సభామూలకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు చేసిన కార్యక్రమం చూస్తే రాత్రి 1:30 అక్కడ చేస్తున్నటువంటిది వీడియోలు కూడా చూసాం మనం. అంటే వారు పొగ మొత్తం చుట్టుకొనింది, పొగలో మనం ఎవరు నడవలేము, పొగ ముక్కుల్లో పోయినా, చెవులో పోయినా, కనులో పోయినా పని చేయలేము. అటువంటిప్పుడు కూడా వారు పాకులాడుతూ, అంటే మిలిటరీలో మీరు చూస్తుంటారు వైర్ల కింద పోయేసి అవతలిపోవడం, ఆ విధంగా చేయడం వల్ల మరి వారికి మనం సభామూలకంగా అభినందిస్తూ మరి ఈ యొక్క గుర్తింపుకు తగ్గట్టుగా వారికి సన్మానం చేయాలని చెప్పేసి చేంబర్ ఆఫ్ కామర్స్ తరఫున అనుకోవడం, మరి వాళ్ళు అంగీకరించడం, ఈ కార్యక్రమానికి మన గుంటకల్ ఇన్ఛార్జ్ నారాయణస్వామి గారు రావడం, ఈ యొక్క సమావేశాన్ని మీరంతా పాల్గొన్నందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.